చెప్పండి అన్న ఎట్లా వస్తుంది అంటే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం వస్తా అని చెప్పినా బరాబర్ వచ్చినా వస్తూ వస్తూ 1000 కోట్ల నిధులు తీసుకొచ్చినా సో ఇక యూనివర్సిటీని అందరం కలిసి డెవలప్మెంట్ చేసుకుందాం డెవలప్మెంట్ చేసుకోండి అని చెప్పి ఈ విధంగా చెప్పిన వ్యాఖ్యలు సో ఎట్లా వస్తారు మీరు ఏమనిపిస్తుంది? మేము ఫస్ట్ ఈ రోజు రేవంత్ అన్నను అన్ని విద్యార్థి సంఘాలుగా ఓయూజేసీగా మేము ఆయన సాధించినాము. సాధించినట్టుగానే ఇచ్చిన మాటకు నిలబెట్టుకున్నట్టుగానే ఈ రోజు మరి ఈ రోజు వచ్చి 1000 కోట్లు రిలీజ్ మంజూరు చేసి అసలు ఓవరం కూడా అడగలేదు. అన్న వస్తాడేమో ఏమన్నా కోట్లు ఇస్తాడేమో అరాకొర 2-3 హాస్టల్స్ ఇస్తాడేమో అని చెప్పి అందరం ఆశించినాం. కానీ ఎవరము అసలు విద్యార్థులు ప్రొఫెసర్లు ఎవరు ఊహించని విధంగా ఈ రోజు మన కళ్ళ ముందల ఆర్కిటెక్చర్ అనేది మొత్తం ప్లానింగ్ విజన్ అనేది మొత్తం మన కళ్ళ ముందల పెట్టడం జరిగింది. మొత్తం ఎన్సీసీ గేట్ కాడికి వెళ్ళి కానీ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఒక కార్పొరేట్ యూనివర్సిటీ లాగా ఎట్లా ప్లాన్ చేస్తున్నా అనేది మనకు అర్థమవుతుంది. సో కాబట్టి విద్యాశాఖ మంత్రిగా రేవంత్ అన్న సక్సెస్ అయ్యింది అని చెప్పి మేము భావిస్తున్నాము. దీన్ని మేము పూర్తిగా స్వాగతిస్తున్నాము. ఇది ఒక్కటే కాదు, ఉస్మానియా యూనివర్సిటీ మూలకున్న ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఊర్లో ఉన్నటువంటి ఒక మండల స్కూల్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్ వరకు అన్నిటిని కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడం జరుగుతుంది. మరి ఈ రోజు ముఖ్యంగా ఒకటి ఎగ్జాంపుల్ తీసుకుంటే రంగారెడ్డి జిల్లాలో ఆరుట్ల దగ్గర ఒకటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడుతున్నారు. ఇప్పటి వరకు ఇన్ని రోజులు ఉద్యోగ వ్యవస్థలు ఏమైందంటే తారతమ్యం అనేది ఉండే పిల్లగాళ్లకు. మేము జెడ్పీహెచ్ఎస్ పోతున్నాం, వాళ్ళు ఇంటర్నేషనల్ పోతున్నారు అనేది ఒక మానసిక క్షోభ అనేది అందరి పిల్లలకు పేరెంట్స్కి ఉండేది. కాకపోతే గవర్నమెంట్ ఇప్పుడు కూడా గవర్నమెంట్ మేము ఎక్కువ తక్కువ కాదని చెప్పి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఈ రోజు విద్యను కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకొని పోతుంది. దీన్ని ఇంతకంటే ఎక్కువ ఏం కావాలండి? అమెరికాలో అసలు రాష్ట్రంలో దేశంలోనే ఎక్కడ ఏ రాష్ట్రంలో లేనటువంటి ఒక ముందు చూపు విద్యా విధానం మన దగ్గర ఉంది. మిగతా ఆస్పెక్ట్లలో ఇంకేమన్నా ఉండొచ్చు, అదోకే, దాన్ని ప్రశ్నిద్దాం. కాకపోతే ఈ విషయంలో మాత్రం విద్యా వ్యవస్థలో మాత్రం మీల్స్ కానీ ఎవ్రీథింగ్ కానీ సక్సెస్ అయిందని చెప్పి మేము భావిస్తున్నాము. రేవంత్ అన్న ఇట్నే ముందుకు పోయి ఇంకా కొట్లాడి ఇంకా కొన్ని కోట్లు ఆ 1000 కోట్లు ఏదైతే ఈ రోజు మంజూరు చేసిరో ఆ 1000 కోట్లను పూర్తిగా సద్వినియోగం చేసుకొని విద్యా వ్యవస్థను ఇంకా ముందుకు తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఎలా అనిపిస్తుంది అంటే ఇది వచ్చి స్పీచ్ ఇవ్వడం కావచ్చు అండ్ అలాగే మాట్లాడడం కావచ్చు ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ ప్రమాణాల విధంగా యూనివర్సిటీ మలుచుకుందాం, అలాగే రిక్రూట్మెంట్ ఏదైతే కాసిం సార్ అడిగినట్టు సో దిశగా కూడా ఆలోచిస్తా అని చెప్పేసి ఈ విధంగా స్పీచ్ లో మాట్లాడడం ఎట్లా అనిపిస్తుంది? మాకు చాలా సంతోషంగా అనిపించింది అండి. మేము ఇప్పుడు కూడా ఊహించలే. ఇప్పటి వరకు మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర రెడ్డిని చూసినాం. ఆయన వచ్చిండో రాలేదో మనకు అందరికి తెలుసు. తర్వాత రోషయ్య, ఇక కేసీఆర్ గురించి ఆ దొర అహంకారం అనేది మనకు కళ్ళ కట్టినట్టు కనిపించింది. ఎందుకు కనిపించింది అంటే దొర బుద్ధి ఏముంటది, ఎప్పుడు చదువుకోవద్దు, ఈ అనగారిన వర్గాలు ఇట్లనే వాడి కావాలి, గొర్రెలను ఇస్తున్నాడు కానీ ఎప్పుడు కూడా 1000 కోట్లను ఇస్తాను వాడు అన్నాడా? ఏ గాడిదనే చెప్పిండా? రేవంత్ అనే చెప్పిండా అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నా. 1000 కోట్ల నుంచి చదువుకోర్రా బిడ్డ, మీరు గిట్ట నా పిల్లలు లాంటి వాళ్ళు అని చెప్పి రేవంత్ అన్న ఈ రోజు మనకు 1000 కోట్లు ఇచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి ప్లానింగ్ ఇచ్చి ముందు ఫెలోషిప్లు గిట్ట అన్ని ఇస్తాను చెప్పి అసిస్టెంట్ ప్రొఫెసర్ రిక్రూట్ చేస్తా, చదువుకోర్రా బిడ్డలారా అని చెప్పిన రేవంత్ ప్రభుత్వం ఈయనే చెప్పిండు. ఆ దొర కొడుకులు అట్లా చేసిరు కాబట్టి ఆ కొడుకులు ఆగమయ్యారు. ఇదే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ ముందుకు పోతే ముందు ప్రజలందరూ ఆశీర్వదిస్తారు. ముందు ఇంకోసారి టర్న్ గిట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది నచ్చిందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాపాలన విజయోత్సవ సభలు మొన్నటికి చేసుకున్నాం. సో 10 ఏళ్ళుగా మనం కూడా ఇక్కడనే చదువుకున్నాం కాబట్టి సో గత 10 ఏళ్ళుగా ఎట్లా అనిపించి 2 ఏళ్ళుగా ఏమైనా మార్పు? 100%. నేను పీజీ సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు అండి, అంటే ఇప్పుడు నేను ఎల్ఎల్బి ఫైనల్ ఇయర్కి వచ్చిన, నేను పీజీ సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు ప్రభుత్వం రాకముందుకు ఒక ఇంటర్వ్యూ ఉంటుంది నా దగ్గర. దాంట్లో ఆర్ట్స్ కాలేజ్ అనేది ఒక బొందలగడ్డ లేక తయారైపోయి ఉండే. బొందలగడ్డ తోటి ఇంకా హీనం అసలుకి. బొందలగడ్డల కన్నా కేసీఆర్ గవర్నమెంట్ ఓడడిగిండండి బొందలగడ్డ చుట్టుముట్టు గోడలు కట్టాలని చెప్పి. ఈ గాడిదని అడిగిండా? ఏముండ కొడుకని అడిగిండా? కాకపోతే బొందగడ్డల వైకుంఠ దామాలని చెప్పి ఆ కొడుకులు దాంట్లో కోట్ల రూపాయలు ఇచ్చిరు. అదే ఒక మండల ఎడ్యుకేషన్ స్కూల్ ఉంటది, ఎంపీపీఎస్ స్కూల్ ఊర్లో, జెడ్పీహెచ్ఎస్ స్కూల్ ఉంటది. దానికి ఏ గాడిదన్నా ఓడన్నా దాంట్లో ఒక వాచ్మెన్ లేడు, వంట లేదు, వాళ్ళకి తింటందుకు గుడకబెట్టుకుని ఇంకా గుడ్లు లేవు, ఏ గాడిదాన్ని ఇచ్చిండా? సో వాళ్ళ ఆలోచన విధానము వాళ్ళ ఒక దొర విధానం అనేది ఆ విధంగా వచ్చింది. వీళ్ళ ఆలోచన విధానం ప్రజాప్రభుత్వం కాబట్టి డెమోక్రటిక్ సోషలిజము ఇవన్నీ ఇలా స్వరూపాలు, ఇలా సెక్యులరిజము విద్యకు ఆనాడు నెహ్రూ ఉన్నప్పటి నుంచి ఆ ఒక పాలసీ ఏదైతుందో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇట్లుంది. కాబట్టి నిరుద్యోగులు, ఉద్యోగులు, ప్రజలు మరి ఏ వ్యతిరేకతతో అయితే ఓటేసిరో కాంగ్రెస్ పార్టీకి ఆ ఓటు చెల్లిందని చెప్పి కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నా. ఆ ఓటు వేసిన ఓటు ప్రతిఫలమే ఇదంతా అభివృద్ధి, ఇదంతా కథ. Thank you.